ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా నువ్వు ఎవరీ స్టార్ నువ్వు అంటే మామూలుగా నువ్వు వెళ్తుంటావు కదా బస్సులో కానీ ఇట్లా జర్నీలో చేస్తుంటావు కదా, ఖత్తర్ పాపను చాలా మంది గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకుంటారా? ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా గుర్తుపడతారు. ప్రతి నువ్వు ఒక్కరు ప్రింట్ గుర్తుపడతారు. ఏమంటారు మామూలుగా గుర్తుపట్టి? కత్తర్ బాబు వచ్చిందిరో, కత్తర్ బాబు ట్రైన్ ఎక్కింది, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు, సెల్ఫీలు దిగుతారు. మా కోసం వీడియో చేయవా యూట్యూబ్లో అని వాళ్ళ వీడియోలు చేయండి. ఓకే. ఇప్పుడు ఎప్పుడన్నా నీకు బాధ కలిగిన సన్నివేశాలు అంటే నువ్వు ఒంటరిగా ఉండి ఏదన్నా ఆలోచించుకొని బాధ కలిగిన సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. నేను మళ్ళీ ఖత్తర్ వెళ్ళిపోతే బాగున్ను, మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, ఈసారి ఖత్తర్ వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి వీడియోలు చేయాలి ఓకే అని అనుకుంటున్నా అని బాధేస్తుంది. మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా అన్న, దుబాయ్ గాని ఖత్తర్ గాని. ఖత్తర్ పాప అంటే బాబు కొంచెం పెద్దోడైన తర్వాత ఖత్తర్ పాప మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఆంధ్రలో. మమ్మీ కోవిట్ లో ఉంది, డాడీ వ్యవసాయం. సూపర్. ఎంతమంది అన్నదమ్ములు? తమ్ముడు, నేను. ఇప్పుడు మామూలుగా నువ్వు ఖత్తర్కి వెళ్ళి సంపాదించుకున్న తర్వాత మీ ఊర్లో ఇల్లు కట్టుకున్నావా? స్థలం కొన్నావు. కడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఖత్తర్ పాపకి ఇద్దరు కొడుకులు కదా? ఇద్దరు కొడుకులు. పెద్దోడి పేరు అఖిల్, చిన్నోడి పేరు ఆసిఫ్ ఖాన్. ఆసిఫ్ ఖాన్ అంటేనే ఒకటి. అయితే సరే, కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం. కొంచెం ఇప్పటివరకు కొంచెం నీ పర్సనల్గా వెళ్ళాం కదా. ఖత్తర్ పాపకి బాగా పేరు తెచ్చిన ఒక మంచి డైలాగ్, అది ఎట్లా, నీకు ఎంత ఫేమస్ అయినా ఆ డైలాగ్ తోటి చెప్తాను. ఎంటర్టైన్మెంట్. నా బర్త్డేకి మా మేడం కేక్ తెచ్చింది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా బర్త్డే ఇంకా 6 days ఉంది, మా మేడం నా కోసం పెద్ద కేక్ తెస్తుందంట. అంటే కామెంట్లు, ఏది పాప నీ కేకు, కేక్ లేదా నీ కేకు అంటే, అందరూ ఇదిగో నా కేకు, వచ్చిన కేక్ నాకండి అన్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ కామెంట్లు చంపుతుంటే అది హైలైట్ చేస్తారు. ఓకే. అంటే కామెంట్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలుగా వర్డ్స్లో చదువుకున్నావు. అక్కడి నుంచి బాగా ఫేమస్ అయినా మనం. అక్కడి నుంచి అలా మళ్ళీ ఇంకోటి అలా చిన్న బూతులు అంటే నేను కావాలని తిట్టలేదు. అవును. కామెంట్లు పెట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. దాన్ని బట్టి బూత్ తిట్టి ఇదిగోండి రా కేకు, నా కేక్ నాకండి అని చూపించాను. ఇంకా కేక్ పాప, ఖత్తర్ పాప ఇంకా అలా పిలిచి మస్తు. అవును, అప్పుడు చాలా ఖత్తర్ పాప అంటే ఒక రేంజ్ ఉండే. ఇప్పటికీ కూడా ఆ కేక్ వీడియో ఉంటుంది, ఫుల్ ఫేమస్. అయితే ఖత్తర్ పాప ప్రజెంట్ ఆమెకు వచ్చే టాలెంట్ అంటే, ఖత్తర్ పాప నీకు డాన్స్ వచ్చా? వచ్చన్న. బాగా చేసావు. పాటలు వచ్చు కానీ వద్దులే అని ఎప్పుడు. ఫ్రెండ్స్, ఖత్తర్ పాప డ్యాన్స్ చూడాలంటే నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి పేరు చెప్పు. ఖత్తర్ పాప 123 శాలిని క్యూట్ గర్ల్. చూడండి, డ్యాన్సులు బాగుంటాయి. పాటలు ఎట్లాగా మీరు ఎప్పుడు వినలే కదా, పాటలు పాడిపిద్దాం. అయితే ఇప్పుడు నువ్వు ఖత్తర్లో ఉన్నావు కాబట్టి నీకు ఆల్మోస్ట్ హిందీ వచ్చే ఉంటుంది. హిందీ రాదన్న, అరబీ ఒకటే. ఇప్పుడు పాట మా ప్రేక్షకుల కోసం అరబిక్లో పాడతావా, హిందీలో పాడతావా? దేంట్లో పాడతావు? నా కోసం ఒక మంచి పాట పాడు హిందీలో. హిందీలోనే పాడాలి, మంచిగా ఉంటుంది. ఏం పాట? వచ్చి రాని పాట పాడితే నవ్వుతారేమో జనాలు. ఏదైనా సినిమాలో పాట చెప్పన్నా. నేను హిందీ పాటలు చేశాను. అదే పాడు ఒక పాట. రీల్ చేశాను, అన్న గుర్తురాట్లేదు. రీల్ చేశాను. ఏం పాట అది? మంచి తుజి దేఖా తో ఏ జానా సనమ్. तुझे देखा तो ना मेरे सनम, मेरे कुछ को जानी मेरे सनम. పాడు, మంచిగా పాడుతున్నావు కదా. దిల్ ప్యార్ కుతా, ప్యార్ తుజ్కో హ గయా. వావ్. అంటే సినిమాల పాటలు నువ్వు ఓరుగా పాడుకున్నావు. సినిమాల పాటలే. ఇప్పుడు రీసెంట్గా కొత్త హిందీ సినిమా వచ్చింది కదా. అవునన్నా, వచ్చింది. ఆ సినిమాలో పాడు. ధురంధర్లో ఏం పాట అన్నా? ఏమో గుర్తులేదన్నా. సరే, నీకు గుర్తున్న పాటలే పాడు, మంచి మంచి పాటలు. దడు దడు లక్కతే ధర మేరే కుచ్చుకో. సత్యాన్ని అవుతున్నాడు. రెడీ, బాగుంటది ఆ పాట. రెడీ, స్టార్ట్. ఎలా ఉంటుంది ఫస్ట్? దిల్ దిల్ తక్ మే ధర మేరే కుచ్ మే ప్యార్ లగతే, సయ్యా వయ్యా క్యా రహే, కుచ్చుకో బీనా క్యా హతే.
ఆహో అసలు పాట ఏంటంటే ఆ, దక్కు అబ్బాయిని- దక్కు దా- దడినే లగా అవునా దక్క దక్క దడికే లగా ఆ. మేరే కుచ్చియా ప్యార్ కే లడా చూడు ఫ్రెండ్స్ ఏకుదో తిన్ సాంగ్ పాడు అన్న ఏకుదో తిన్ నాకు హిందీ రాదు ఫ్రెండ్స్ ఇలా పాడాను ఏకుదో తిన్ పాడు ఏక్ దో పాట ఉందన్న పాడు ఏక్ దో తిన్ ఉమ్. చార్మేని కుత్మాని దిల్ దియా మేరే జియా ఆ. మేరే జియా అంతే एक दो तीन दिल में मेरे जिया డైరెక్ట్ మేరే జియా మేరే జియా లగా మే జియా ఇది వస్తుంది కదా నీకు ఈ పాట నాయక్ నహీ కల్ ఇట్లా ఇంటర్కల్ చూపించుకుంటూ పాడు ఆ. రెడీ అది వేసుకో మీదకి వేసుకో ఆ. పాడు నాయక్ నహీ ఆ. ప్యార్ కుర్తే హే కుచ్ భీ నహీ పాడు నాన్ స్టాప్ పాడు మంచిగా పాడుతున్నావు రెడీ మర్చిపోయినా స్టార్ట్ నాయక్ నహీ नायक नहीं हाँ। कुछ भी नहीं प्यार होता है हाँ। लड़के मेरा हाँ। प्यार में कुछ है एक लड़ती है प्यार में పడిపోయానే ఓ పియా మేరే ప్యార్ మే పడిపోయానే నాయక్ నహి కల్ నాయక్ కాడి నుంచి ప్యార్లో పడిపోయింది అమ్మా మామూలుగా కాదు అసలు మంచి టాలెంట్ పర్సన్ నువ్వు ఆ,